రాయలసీమ స్పెషల్ ఉల్లికారంతో ఎగ్ పొరట్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరు చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది చపాతీలోకి, అన్నంలోకి, ముఖ్యంగా రొట్టెలో కూడా చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కార్తికేయ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఉల్లిగడ్డ కారంతో ఎగ్ పొరట్ చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూసేద్దాం. ఆనియన్స్ 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకోవాలండి. అలా స్మాషర్లో వేసేసాను నేను. సాల్ట్ మనకి తగినంత తీసుకోవచ్చు. కారం కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి స్పైసీగా. ఆయిల్ 3 టేబుల్ స్పూన్ అండి. ఆవాలు మామూలు తాలింపు వేసేసుకుంటాం కదండి, అలా వేసేసుకోవడమే. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, తర్వాత స్మాష్ చేసే ఆనియన్ పేస్ట్ అండి వేసేస్తాము. అది కొంచెం బాగా వేగాలండి. ఏదైనా ఈ కర్రీ సన్నమంట పెట్టుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతే బాగుండదు, టేస్ట్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఆనియన్ పేస్ట్ వేసి బాగా అలా కలుపుతూ ఉండాలండి సన్నమంటలో. రాయలసీమ స్పెషల్ అండి ఉల్లిగడ్డ కారం. రొట్టెలోకి అయితే చాలా బాగుంటుంది. దాన్ని నేను కొంచెం వెరైటీగా మధ్యలో ఇలా తీసేసుకొని 2 ఎగ్స్ పెట్టేసి చేశాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మా పిల్లలకి అందరికి బాగా నచ్చింది. ఒక సైడ్ ఉల్లిగడ్డ కారం రొట్టెలోకి భలే ఫేమస్ అండి. రొట్టె మొత్తము ఉల్లిగడ్డ కారం నెయ్యి అప్లై చేసుకొని ఉట్టిగా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. దాన్ని నేను ఇలా ఎగ్తో పొరట్లాగా ట్రై చేశాను. మీరు ట్రై చేయండి, చాలా సింపుల్, ఈజీ. ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ తీసేసుకొని టేస్ట్ చేసేయడమే. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కార్తికేయ బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.